ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పాఠం యొక్క పేరు ఆదివారం అగ్ని, సోమవారం మోసం. పరివర్తన చెందిన జీవితం లేని భావోద్వేగ క్రైస్తవ హృదయం యొక్క విషాదం. పరిచయం. ఆధునిక సంఘం ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రమాదాలలో ఒకటి ఆధ్యాత్మిక ఉత్సాహానికి మరియు దైనందిన విధేయతకు మధ్య ఉన్న విభజన. చాలామంది ఆరాధన సేవలు, సమావేశాలు, పునరుద్ధరణ కూటాలు మరియు ప్రార్థన కూడికల సమయంలో తీవ్రమైన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు. అయినప్పటికీ వారి దైనందిన జీవితాలు అప్రామాణికత, అహంకారం, దురాశ, అనైతికత మరియు కపటత్వాన్ని బయటపెడతాయి. ఆదివారం వారు పరిశుద్ధత, పునరుద్ధరణ మరియు దేవునికి సమర్పణ గురించి గట్టిగా మాట్లాడతారు. సోమవారం వారు వ్యాపారంలో మోసం చేస్తారు, సంభాషణలో అబద్ధాలు చెప్తారు, కార్మికులను దుర్వినియోగం చేస్తారు, ఇతరులను తారుమారు చేస్తారు లేదా నిజాయితీ లేకుండా జీవిస్తారు. ఈ వైరుధ్యాన్ని ఆదివారం అగ్ని, సోమవారం మోసం అనే వ్యంగ్య పదబంధంలో సంగ్రహించవచ్చు. ఈ పదబంధం పైకి హాస్యంగా అనిపించినప్పటికీ అది ఒక తీవ్రమైన ఆధ్యాత్మిక వ్యాధిని బయటపెడుతుంది. ఇది నిజమైన పరివర్తన కంటే భావోద్వేగ అనుభవానికి ఎక్కువ విలువనిచ్చే క్రైస్తవ్యాన్ని సూచిస్తుంది. ఇది బాహ్య ఆధ్యాత్మికతను కీర్తిస్తూ అంతర్గత పరిశుద్ధతను నిర్లక్ష్యం చేసే సంస్కృతిని విమర్శిస్తుంది. సమస్య కేవలం ఉత్సాహం కాదు, ఎందుకంటే నిజమైన బైబిల్ విశ్వాసంలో ఆనందం, ఆసక్తి, ఆరాధన మరియు అభిరుచి ఉంటాయి. పశ్చాత్తాపం, విధేయత మరియు దైవభక్తి గల స్వభావానికి బదులుగా ఉద్రేకం వచ్చినప్పుడు సమస్య తలెత్తుతుంది. నిజమైన విశ్వాసం కంటికి కనిపించే ఫలాలను ఇస్తుందని బైబిల్ పదే పదే బోధిస్తుంది. ఒక విశ్వాసి యొక్క ఆధ్యాత్మికతను కేవలం బిగ్గరగా చేసే ప్రార్థనలు, భావోద్వేగ ఆరాధన లేదా బహిరంగ మతపరమైన కార్యకలాపాల ద్వారా కొలవలేము. నిజమైన క్రైస్తవ్యం ఒక వ్యక్తి మాట్లాడే, పనిచేసే, కుటుంబాన్ని చూసుకునే, డబ్బును నిర్వహించే మరియు రహస్యంగా జీవించే విధానాన్ని మార్చాలి. క్రైస్తవ జీవితం కేవలం ఆధ్యాత్మిక క్షణాల గురించి కాదు, అది దైనందిన విశ్వాసానికి సంబంధించినది. ఇందులో 6 విషయాలు కలవు. మొదటగా ప్రదర్శనాత్మక క్రైస్తవ్యం యొక్క పెరుగుదల. ఈ రోజుల్లో అనేక చర్చిలలో ఆధ్యాత్మికతను కంటికి కనిపించే ఉద్రేకం ద్వారా ఎక్కువగా కొలుస్తున్నారు. ఆరాధన సమయంలో ఏడ్చిన, ప్రార్థన సమయంలో బిగ్గరగా అరచిన, తరచుగా మతపరమైన భాషను ఉపయోగించిన లేదా చర్చి కార్యక్రమాలలో చాలా చురుకుగా కనిపించిన ఒక వ్యక్తిని ఆధ్యాత్మిక వ్యక్తిగా పరిగణిస్తారు. అదే సమయంలో నిజాయితీ, వినయం, సహనం, పవిత్రత మరియు సమగ్రత వంటి లక్షణాలకు తరచుగా తక్కువ ప్రాధాన్యత లభిస్తుంది. ఇది ప్రదర్శనాత్మక క్రైస్తవం అని పిలువబడే దానికి దారితీస్తుంది. ఇది పరివర్తన కంటే బాహ్య రూపంపై ఎక్కువ దృష్టి సారించే ఒక మత రూపం. పరిశీలనలోని ఈ వైఖరిని యేసు తీవ్రంగా ఖండించారు. వారు న్యాయం, కరుణ మరియు విశ్వాసాన్ని నిర్లక్ష్యం చేస్తూ బహిరంగంగా మత ప్రదర్శనలను ప్రేమించారు. మత్తయి 23వ అధ్యాయంలో యేసు వారిని సున్నం పూసిన సమాధులతో పోల్చారు. బయటకు అందంగా కనిపించిన లోపల అవినీతితో నిండి ఉన్నాయి. బాహ్య మతం నిజమైన పవిత్రత, దైవభక్తితో కూడిన జీవితం కంటే భావోద్వేగ ప్రదర్శనకు చర్చి సంస్కృతి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఈ సమస్య యొక్క ఆధునిక రూపం కనిపిస్తుంది. కొందరు ఉత్సాహభరితమైన ఆరాధనకు పేరు గారించినప్పటికీ వ్యాపారంలో నిజాయితీ లేకుండా ఉండవచ్చు. మరొకరు శక్తివంతంగా బోధిస్తూ
రహస్యంగా పాపంలో జీవించవచ్చు. కొందరు నిరంతరం పునరుజ్జీవనం గురించి మాట్లాడుతూ ఇతరులను క్షమించడానికి లేదా పేదల పట్ల శ్రద్ధ చూపడానికి నిరాకరించవచ్చు. ప్రమాదం ఏమిటంటే ప్రజలు భావోద్వేగ తీవ్రతను ఆధ్యాత్మిక పరిపక్వతతో గందరగోళానికి గురి చేయడం ప్రారంభిస్తారు. కానీ కన్నీళ్లు ఎల్లప్పుడూ పక్షాతాపం కాదు, బిగ్గరగా మాట్లాడడం ఎల్లప్పుడూ శక్తి కాదు, బహిరంగ ఉద్వేగం ఎల్లప్పుడూ వ్యక్తిగత పవిత్రత కాదు. రెండవ విషయం, సోమవారం విధేయత లేకుండా ఆదివారం ఆరాధన. క్రైస్తవ విశ్వాసం కేవలం చర్చి భవనాలకే పరిమితం కావాలని ఎన్నడూ ఉద్దేశించబడలేదు. బైబిల్ సంబంధమైన క్రైస్తవ్యం జీవితంలోని ప్రతి భాగాన్ని ప్రభావితం చేస్తుంది. ఆదివారం ఆరాధించే వ్యక్తి పని ప్రదేశంలో, సంతలో, తరగతి గదిలో, ఇంట్లో మరియు సమాజంలో కూడా దేవుణ్ణి గౌరవించాలి. యాకోబు వ్యర్థమైన మతాన్ని గట్టిగా సవాలు చేస్తాడు. వాక్యం వినువారు మాత్రమే కాక దానిని అనుసరించేవారుగా ఉండండి, అలా కాక మిమ్మును మీరే మోసపుచ్చుకుంటారు. యాకోబు 1:22. యాకోబు గ్రంథం మతపరమైన ప్రసంగాలకు మరియు పాపపు జీవితానికి మధ్య ఉన్న వైరుధ్యాన్ని పదే పదే ఖండిస్తుంది. కొందరు విశ్వాసులు దేవుని స్వరూపంలో సృష్టించబడిన ప్రజలను శపిస్తూ తమ నోటితో దేవుణ్ణి స్తుతించారు. మరికొందరు విశ్వాసం ఉందని చెప్పుకున్నారు కానీ పేదల అవసరాలను పట్టించుకోలేదు. కొందరు క్రమం తప్పకుండా ప్రసంగాలు విన్నారు కానీ తాము విన్నదానికి విధేయత చూపడంలో విఫలమయ్యారు. ఇదే వైరుధ్యం ఈరోజు కూడా కనిపిస్తుంది. ప్రజలు శరణాగతి గురించి పాడుతారు కానీ పక్షాతాపాన్ని నిరాకరిస్తారు. నాయకులు వినయం గురించి బోధిస్తూనే అధికారం కోసం ఆరాటపడతారు. విశ్వాసులు లౌకిక పాపాలను ఖండిస్తూనే అసత్యాన్ని సహిస్తారు. క్రైస్తవులు అనైతికతను వ్యతిరేకంగా మాట్లాడుతారు కానీ దురాశను, మోసాన్ని ఆచరిస్తారు. సంఘ సభ్యులు బహిరంగంగా పవిత్రంగా కనిపిస్తూనే ఏకాంతంలో దుర్భాషలాడుతారు. సమస్య సంఘ కార్యకలాపాలు లేకపోవడం కాదు, తరచుగా అసలు సమస్య నిజమైన హృదయ పరివర్తన లేకపోవడమే. ఒక వ్యక్తి ప్రతి కూడికకు హాజరైన ఆధ్యాత్మికంగా మారకుండా ఉండవచ్చు. నిజమైన క్రైస్తవం అంటే కేవలం ఆరాధనలకు హాజరవ్వడం కాదు, అది క్రీస్తుని పోలి ఉండడం. మూడో విషయం, పక్షాతాపం లేని భావోద్వేగం. అనేక ఆధునిక మత వాతావరణాలు పక్షాతాపానికి ప్రాధాన్యత ఇవ్వకుండా భావోద్వేగ అనుభవాలను ప్రోత్సహిస్తాయి. పాపం, పరిశుద్ధత, ఆత్మనిగ్రహం మరియు విధేయత గురించి గంభీరమైన బోధనను అరుదుగా వింటూ ప్రజలు అద్భుతాలు, ఆశీర్వాదాలు మరియు ఆత్మీయ ఉత్తేజం కోసం వెతకాలని బోధించబడతారు. ఫలితంగా క్రైస్తవ్యం సత్యం కంటే భావోద్వేగాలపై కేంద్రీకృతమవుతుంది. కొంతమంది విశ్వాసులు సమావేశాలు, ప్రత్యేక కూడికలు మరియు పునరుద్ధరణ కార్యక్రమాల నుండి వచ్చే భావోద్వేగపు ఉచ్చస్థితిని నిరంతరం వెంబడిస్తారు కానీ క్రమశిక్షణతో కూడిన ఆత్మీయ జీవితాలను ఎన్నడూ అలవర్చుకోరు. వారు ఆరాధన సమయంలో ఏడవచ్చు, ప్రార్థన సమయంలో పడిపోవచ్చు, హల్లెలూయా అని కేకలు వేయవచ్చు, ఆత్మీయ యుద్ధం గురించి నాటకీయంగా మాట్లాడవచ్చు. అయినప్పటికీ చేదు, అప్రామాణికత, అహంకారం లేదా అనైతికతలో జీవిస్తూనే ఉంటారు. లేఖనాలలో నిజమైన పునరుజ్జీవనం ఎల్లప్పుడూ పక్షాతాపాన్ని కలగజేస్తుంది. యెషయా దేవుని పరిశుద్ధతను అనుభవించినప్పుడు అతను తన పాపాన్ని ఒప్పుకున్నాడు. పేతురు క్రీస్తు శక్తిని అనుభవించినప్పుడు అతను తన అనర్హతను గుర్తించాడు. జక్కయ్య నిజంగా యేసుని కలుసుకున్నప్పుడు అతను మోసం చేసిన వారికి ప్రతిఫలం చెల్లించాడు. బైబిల్లో దేవునితో జరిగే అనుభవాలు రూపాంతరం చెందిన జీవితాలను కలగజేస్తాయి. నిజమైన పునర్జీవనం, ఆరాధన, పశ్చాత్తాపం, రూపాంతరం. పశ్చాత్తాపం లేకుండా భావోద్వేగ అనుభవాలు ఆధ్యాత్మిక వినోదంగా మారతాయి.
సగ్గా భావోద్వేగ పరంగా ఉత్తేజకరంగా మారవచ్చు, కానీ నైతికంగా బలహీనంగా ఉండవచ్చు. పరిశుద్ధత క్షీణిస్తున్నప్పుడు జన సమూహములు పెరగవచ్చు. నాలుగవ విషయం, ఆర్థిక అవినీతికి మించిన మోసం. ఈ వ్యంగ్య పదములోని మోసం అనే పదం కేవలం ఆర్థిక అప్రమాణికతను మాత్రమే సూచించదు. అయినప్పటికీ అది కూడా ఖచ్చితంగా ఇందులో చేర్చబడింది. మోసం అనేది ఆధ్యాత్మిక కపటత్వాన్ని కూడా వివరిస్తుంది. అంటే నిజంగా లేని దైవభక్తి కలిగి ఉన్నట్లు నటించడం. బాహ్య క్రైస్తవ్యం అంతర్గత తిరుగుబాటును దాచిపెట్టినప్పుడు ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా మోసగాడు అవుతాడు. ఇది అనేక రూపాల్లో వ్యక్తమవుతుంది. పాపానికి వ్యతిరేకంగా బోధిస్తూ రహస్యంగా దానిని ఆచరించడం, విశ్వాసాన్ని బోధిస్తూ ప్రజలను దోపిడీ చేయడం, కీర్తి మరియు డబ్బు కోసం పరిచర్యను ఉపయోగించుకోవడం, తంత్రాల ద్వారా ఆధ్యాత్మిక అధికారాన్ని కలిగి ఉన్నట్లు నటించడం, బహిరంగంగా వినయంగా కనిపిస్తూ ఏకాంతంలో అహంకారంగా ప్రవర్తించడం. యేసు కపటత్వానికి వ్యతిరేకంగా పదే పదే హెచ్చరించారు. ఎందుకంటే కపటత్వం సంఘానికి మరియు ప్రపంచానికి, దాని సాక్ష్యానికి హాని కలిగిస్తుంది. అవిశ్వాసులు తరచుగా క్రైస్తవ సిద్ధాంతాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసినందువల్ల కాదు, కానీ క్రైస్తవులు అస్థిరంగా జీవించడాన్ని గమనించినందువల్ల క్రైస్తవ్యాన్ని తిరస్కరిస్తారు. క్రైస్తవులు వ్యాపారంలో నిజాయితీ లేకుండా, రాజకీయాలలో అవినీతిగా, కుటుంబాలలో క్రూరంగా లేదా నాయకత్వంలో స్వార్థపూరితంగా ప్రవర్తించినప్పుడు క్రీస్తునామం అఘోరపరచబడుతుంది. రోమా 2:24 ఒక బాధకరమైన హెచ్చరికను ఇస్తుంది. మీ కారణంగా అన్యజనులలో దేవుని నామం దూషింపబడుచున్నది. ఇది ఈనాటికి విషాదకరంగా వర్తిస్తుంది. ఐదో విషయం, యథార్థతకు బైబిల్ పిలుపు. ఆదివారం అగ్ని, సోమవారం మోసం అనే దానికి పరిష్కారం తక్కువ ఉత్సాహం కాదు, కానీ లోతైన శిష్యరికం. క్రైస్తవ్యంలో ఆత్మీయ ఉత్సాహం మరియు నైతిక యథార్థత రెండు ఉండాలి. రూపాంతరం చెందిన హృదయాల నుండి ప్రవహించే ఆరాధనను దేవుడు కోరుకుంటాడు. బైబిల్ స్థిరంగా విశ్వాసాన్ని నడవడికతో జతపరుస్తుంది. ఆరాధనను విధేయతతో, బోధన పరిశుద్ధతతో, ప్రార్థనను న్యాయముతో, ఆత్మీయ వరాలను ప్రేమతో, బహిరంగ పరిచర్యను వ్యక్తిగత పవిత్రతతో. ఒక చెట్టు దాని ఫలమును బట్టి తెలుస్తుందని యేసు బోధించాడు. ఆత్మీయ పరిపక్వతకు సాక్ష్యం కేవలం భావోద్వేగ వ్యక్తీకరణ మాత్రమే కాదు, దైవభక్తితో కూడిన జీవనం. గలతీ 5:5 చెప్పబడిన ఆత్మ ఫలం ప్రేమ, సంతోషం, సమాధానం, సహనం, దయ, మంచితనం, విశ్వాసపాత్రత, సాత్వికం, ఆత్మనిగ్రహం, ఆశనిగ్రహం. ఈ లక్షణాలు అత్యంత ఆచరణాత్మకమైనవని గమనించాను. అవి కేవలం సంఘారాధన సమయంలోనే కాకుండా సాధారణ జీవితంలో కూడా కనబడతాయి. నిజమైన ఆత్మీయ వ్యక్తి కేవలం ఆరాధనలోనే కాకుండా ఈ విషయాలలో కూడా గుర్తించబడాలి. వ్యాపారంలో నిజాయితీ, వివాహంలో విశ్వాసపాత్రత, మాట్లాడడంలో, వినయంలో, క్షమించడంలో, డబ్బుని నిర్వహించడంలో, ఇతరులతో ప్రవర్తించడంలో. సువార్త వ్యక్తి మొత్తాన్ని రూపాంతరం చెందిస్తుంది. ఆరవ విషయం, సంఘం యొక్క బాధ్యత. చర్చీలు ఉపరితల ఆత్మీయతను ప్రోత్సహించకుండా జాగ్రత్త వహించాలి. నాయకులు బైబిల్ సంబంధమైన పరిపక్వత కంటే ఉద్వేగానికి ఎక్కువ విలువనిచ్చే వాతావరణాలను సృష్టించకుండా ఉండాలి. ఆరోగ్యకరమైన సంఘాలు వీటిని నొక్కి చెప్పాలి. సరైన సిద్ధాంతం, పక్షాతాపం, శిష్యరికం, జవాబుదారితనం, పరిశుద్ధత, నిజాయితీ, సేవక నాయకత్వం, విశ్వాసపూర్వకమైన క్రైస్తవ జీవితం. క్రైస్తవత్వం అనేది వారానికి ఒకసారి చేసే ప్రదర్శన కాదని, అది జీవితకాల పిలుపని విశ్వాసులకు బోధించాలి. ఆరాధన సేవలు కేవలం భావోద్వేగ ఉత్సాహాన్ని కాకుండా విధేయతను ప్రేరేపించాలి. నిజాయితీని ఆచరించి చూపాల్సిన తీవ్రమైన బాధ్యత సంఘ నాయకులపై కూడా ఉంది. నాయకత్వంలో అవినీతిని సహిస్తూ ఒక సంఘం పరిశుద్ధతను బోధించలేదు.
నైతిక స్వభావం లేని ఆధ్యాత్మిక అధికారం చివరికి నాయకులను, సంఘాలను నాశనం చేస్తుంది. పౌలు తిమోతికి ఇలా బోధించాడు, నీవు నీ బోధ మీద జాగ్రత్తగా కన్ను వేసి ఉంచు. 1 తిమోతి 4:16లో మరి సిద్ధాంతం మరి జీవితం రెండు ముఖ్యమైనవే. ముగింపు: ఆదివారం అగ్ని, సోమవారం మోసం అనే పదబంధం సంఘం యొక్క అత్యంత తీవ్రమైన ఆధ్యాత్మిక సమస్యలలో ఒకటైన మతపరమైన ఉత్సాహానికి మరియు దైనందిన పరిశుద్ధతకు మధ్య ఉన్న విభజనను హాస్యభరితంగా బయటపెడుతుంది. పశ్చాత్తాపం స్థానంలో భావోద్వేగ అనుభవాలు వచ్చినప్పుడు, బహిరంగ ఆధ్యాత్మికత వ్యక్తిగత పాపాన్ని కప్పిపుచ్చినప్పుడు మరియు రూపాంతరం చెందిన జీవితానికి బదులుగా చర్చి కార్యకలాపాలు జరిగినప్పుడు క్రైస్తవత్వం వక్రీకరించబడుతుంది. దీనికి సమాధానం ఉత్సాహాన్ని లేదా ఆరాధనను విడిచిపెట్టడం కాదు. సంఘానికి నిజమైన ఆధ్యాత్మిక అగ్ని అత్యవసరంగా కావాలి, కానీ దేవుని నుండి వచ్చే నిజమైన అగ్ని కేవలం ఉత్సాహాన్ని మాత్రమే కలిగించదు. అది పరిశుద్ధతను, వినయాన్ని, విధేయతను, ప్రేమను మరియు యథార్థతను కలుగజేస్తుంది. కేవలం చర్చి భవనాల లోపల మాత్రమే ఆధ్యాత్మికంగా కనిపించే క్రైస్తవులు ఈ ప్రపంచానికి అవసరం లేదు. తమ విశ్వాసం ద్వారా తమ పూర్తి జీవితాన్ని తీర్చిదిద్దుకునే విశ్వాసులు దీనికి కావాలి. సువార్త గొప్ప సాక్ష్యం కేవలం బిగ్గరగా చేసే ఆరాధన మాత్రమే కాదు, రూపాంతరం చెందిన స్వభావం. ఒక నిజమైన క్రైస్తవుడు ఆదివారం దేవుని అగ్నితో ప్రజ్వరిల్లాలి, సోమవారం దేవునితో విశ్వాసపూర్వకంగా నడవాలి. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.